బాగున్నా మేడం. తింటున్నావా మంచిగా? ఇచ్చిన డైట్ ఫాలో అవుతున్నావా? చెప్పిన డైట్ తింటున్నా మేడం. ఓకే. మరి ఎందుకు వెయిట్ పెరగట్లేదు అసలే? బాగానే తింటున్నా మేడం. వాళ్ళ ఇంటికాడ పని చేస్తుంది మేడం, పని చేస్తుంది. వాళ్ళు మీ టైంకు తినమని అనరు, చెయ్యరు. ఇక ఆమె కూడా పని మీదనే ఉంటుంది. ఏం బెటర్ మేడం, ఏం తీసుకురారు. ఏమన్నా అంటే మేము తీసుకొచ్చినాము, తింటలేదు అని అంటారు. ఆమెనమ్మా ఒక గట్ల అయింది మేడం. అందుకే బక్కగా అయ్యి మొత్తం చేత కాకుండా అయింది మేడం. తోలమంటే తోలుతలేరు మేడం. అసలేమో లేదు మేడం, ఆమె ఏం పని చేయదు మేడం, నేనే చేసుకుంటా. 24 గంటలు పట్టనే ఉంటుంది. ఒక పని చేయమంటే ముఖం మార్చుకుంటుంది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది మేడం. ఎంత చెప్పినా ప్రతి దాంట్లో నిమిషానికి ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటుంది మేడం. మేము తినేదే వాళ్ళకి పెడతాం సార్ మేడం. మేము కనలేదు అది మేడం. మాకు కూడా హెల్తీగానే పుట్టింది కదా మేడం పిల్లలు. ఆమె ఎప్పుడు అట్లనే ఇస్తుంది. చిన్న చిన్న విషయానికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. రెస్ట్ ఇస్తాం మేడం. ఏం చేసే పని ఏం లేదు. మేము ముగ్గురమే ఉంటాం మేడం. మా కొడుకు డ్యూటీకి పోతాడు, ఆమె ఉంటుంది, మేము ఉంటాం అంతే. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయింది మేడం. పని 24 గంటలు ఎట్లా చెప్తాం మేడం? కడుపుతున్న సంగతి నాకు తెలియదు మేడం. తినంటే గట్ల బక్కగా ఎందుకు అవుతుంది మేడం? కోడిగుడ్డు పెట్టుడు లేదు, ఏది లేదు, ఏం చేయలేదు. ఇక ఇంటికి తోలమంటే తోలుతలేరు వాళ్ళు. మరి మొత్తమే చేత కాకుంటే ఇక ప్రెగ్నెన్సీ వాళ్ళకు మరి నడుచుకోకుంటే ఎట్లుంటుంది మేడం? రోజుకొక గుడ్డు అన్న పాలు ఏవో ఇవ్వాలి కదా మేడం. ఇక చేత కాకుంటేనే ఆమె పండుకునుడు అవుతుంది. ఆమె ఎట్లా మేడం? మరి మేము వాళ్ళ ఇంటికి పోయింది మేడం. పోయిన నెలలో వాళ్ళ ఇంటికి పంపించినాం. 5 కిలోలు పెరిగింది. అట్లనే 24 గంటలు మండుకుని ఉంటే హెల్తీగా పిల్లలు ఎట్లా కుడతారు మేడం? పెడితేనే ఉన్న కోడిగుడ్లైనా పాలైనా గ్లాసు తాగుతారు. ఆమెను అడగండి మేడం, తింటాందో తింటలేదు, మేము పెడతాను. పెడితే గిట్ల ఎందుకు ఉంటుంది? ఎందుకు మేడం? వాంతులు అవుతుంటాయండి. తగ్గరా మేడం? తగ్గరా మేడం? మీరు చెప్పినట్టే కదా మేడం. బాగా వెయిట్ బాగా పెరుగుతుందంటేనే కొంచెం వాకింగ్ లాగా చేయి, ఊరికే పండొద్దంటే అస్సలు తినట్లేదు మేడం. వాకింగ్ చేయకుండా 24 గంటలు పంటది, ఊరికే పోండి. అలా గొడవపడడం కాదమ్మా. కొంచెం తల్లిగారింట్లో కూడా తిండి పెట్టడంతో పాటు కొంచెం పని కూడా చెప్పండి. అత్తగారింట్లో పని చెప్పడంతో పాటు కొంచెము ఆహారం కూడా టైంకి తినాలని చూసుకోండి. ఎగ్స్ పాలు కూడా ఇవ్వండి. అలా చూసుకుంటేనే, జాగ్రత్తగా చూసుకుంటేనే ప్రెగ్నెన్సీ అనేది, ప్రెగ్నెంట్ లేడీ అనేది మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సరే మేడం, చూసుకోండి.